90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మన ముందు బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. ఆయన మీద ఈ జనసేన పార్టీలు జరిగిన తర్వాత అనేక రకాల వైసీపీ పార్టీలు ఇబ్బందులు పెట్టారు. ఎక్కడ భయపడలా, ఆర్థికంగా చాలా నష్టపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారి వెంటనే రాజకీయ జీవితం అని చెప్పి నడిచి 21 మంది ఎమ్మెల్యేలో మంచి మెజార్టీతో గెలిచిన బత్తుల బలరామకృష్ణ గారు, మీరు ఎలా మీ జర్నీ పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉంది? నమస్కారం. ఆయన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాన్ని రచిస్తారు. ఆ వ్యూహాన్ని మేము అమలు చేస్తాం. అమలు చేస్తే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మంత్రి అవుతారు. దానికి నేనే ఉదాహరణ. ఆయన వ్యూహాన్ని రచిస్తే 4-5 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కుటిల రాజకీయాలు చేసినటువంటి ప్రత్యర్థిని ఎలా మట్టి కనిపించాలో వారు మాకు నేర్పించారు. ఆ నేర్పిన దాని ప్రకారం ఈ రోజు ఎమ్మెల్యే హోదాలో మొట్టమొదటిసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరవుతున్నాను. 30 ఏళ్ల పాటు రాజకీయం చేస్తాం, 30 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయిస్తామని చెప్పిన మా జగన్ ని ప్రతిపక్షం కావాలి మహాప్రభు ఒకసారి మాకు ఇవ్వండి అని చెప్పి అడుక్కునే స్థాయికి దించేసిన మా నాయకుడి యొక్క సత్తా అది అని చెప్పి ఈ సందర్భం తెలియదు. మరి ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడే అదే 30 ఏళ్ళు రాజకీయం చేద్దాం అనుకున్నాడు కాబట్టి ప్రతిపక్ష హోదాలా లేకుండా చేసిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు బాధ ఉందంటారా? ఏం మాట్లాడాలో అర్థం కాక మధ్య ప్రవేశించి మాట్లాడుతున్నాడు. దాని పెద్దగా పని పట్టి ఈ సభకి రాజమహేంద్రవరం నుంచి ఈ సభకి ఎంత మంది వస్తారని చెప్పి మీరు? రాజనగరం నియోజకవర్గం నుంచి 150 బస్సులతోనే 60 కారులతోనే జనాలు బాగా బ్రహ్మాండమైన జనం వచ్చారు. ఇది కాకుండా మెజారిటీగా 10,000 బైకులు కూడా బైక్ ర్యాలీగా కూడా వచ్చారు. ఇక్కడికి సభని విజయవంతం చేయడానికి వాలంటరీగా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఎలా ఉండబోతుందని చూడడానికి జన సైనికులు, వీర మహిళలు భారీ ఎత్తున వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని మరి వచ్చేసారు ఇక్కడికి. దశాబ్దం జనసేన పార్టీ అపజయాలు తప్పితే విజయం లేదు. ఫస్ట్ టైం మీ నాయకుడికి కూడా గెలుపు పిఠాపురం ప్రజలు అందించారు. అదే విధంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంత మందితో మీరు ఈ యొక్క టీంలో భాగస్వామైనందుకు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా మీరు చెప్తారు? పిఠాపురం ప్రజలు అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కాబట్టి ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఆయన ఇక్కడి నుంచి పోటీ చేశారు. దానికేమో ప్రజలు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చినందుకు ఇంత పెద్ద ఆవిర్భావ దినోత్సవం, ఇంత జనసేన పార్టీ చరిత్రలో అతిపెద్ద పండుగ అయినటువంటి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకునే ప్రజలకి ఇక్కడ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ గా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి.